హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే దానిపైన అయితే మన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అయితే సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అసలు కమల్ వచ్చేసరికి ఏ జట్టు గెలుస్తుందని చెప్పాడు. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగానుంది. అయితే టీ20 ప్రపంచ కప్ సంబంధించి గ్రూప్ షెడ్యూల్ అయితే ఐసీసీ అయితే ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్లో వచ్చేసి 4 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 20 జట్లు అయితే టీ20 ప్రపంచ కప్లో అయితే పాల్గొననున్నాయని షెడ్యూల్ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా, పాకిస్తాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ దేశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి టీ20 ప్రపంచ కప్లో టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి జూన్ 5న ఐర్లాండ్తోని తలపడనుంది న్యూయార్క్ వేదికగా. అయితే టీ20 ప్రపంచ కప్కి సంబంధించి టీమిండియా జట్టును అయితే బీసీసీఐ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. టీమిండియా జట్టు అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోని బౌలింగ్ విభాగంలో చాలా స్ట్రాంగ్ ఉందని చాలామంది మాజీ క్రికెటర్లు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది క్రికెటర్లు అయితే టీం బలహీనత ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా అయితే మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే టీ20 ప్రపంచ కప్లో వచ్చేసరికి మన దాయాదుల పోర్ అయితే జరగనుంది. జూన్ 9న భారత్ తోటి మన పాకిస్తాన్ అయితే ఢీ కొట్టనుంది. మ్యాచ్ అంటే చాలా ఉత్కంఠంగా అయితే ఉండనుంది. ప్రపంచ క్రికెట్ మొత్తం ఇండో పాక్ క్రికెట్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గాను చాలా ఉద్ధృతంగా అయితే సాగుతుందని కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ మ్యాచ్ పైన అయితే చాలా అంటే చాలా అంచనాలు అయితే విపరీతంగా పెరుగుతాయని కూడా తెలిసిన విషయమే. అయితే భారత్ వర్సెస్ పాకిస్తాన్ జరిగే మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు అనేది అయితే మన పాకిస్తాన్ మాజీ క్రికెట్ కమ్రాన్ అక్మల్ అయితే చెప్పడం జరిగింది. అయితే వచ్చే టీ20 ప్రపంచ కప్లో జూన్ 9న జరిగే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో వచ్చేసరికి భారత్ అయితే ఘన విజయం సాధిస్తున్నదైతే అక్మల్ అయితే చెప్పడం జరిగింది. అక్మల్ ఎందుకు ఇలా చెప్పాడన్నది కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అసలు అక్మల్ ఇవన్నీ వ్యాఖ్యలు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లోని క్వశ్చన్ ఆన్సర్ లైవ్లో అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లో వచ్చేసరికి ఇరు జట్లు వచ్చేసరికి 7 సార్లు తలపడ్డాయి. 7 సార్లు పాకిస్తాన్ ఒకే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. మిగతా 6 మ్యాచ్లు భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. ఒక 2021 టీ20 ప్రపంచ కప్లోనే భారత్పై పాకిస్తాన్ ఏకైక విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ ఒక్క విజయం తప్ప ఐసీసీ టోర్నీలో భారత్ పాకిస్తాన్కి అయితే మంచి రికార్డ్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఐసీసీ టోర్నమెంట్లో. అందుకే భారత్ మంచి రికార్డు ఉండడంతోనే వచ్చే టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధిస్తుందని అయితే అక్మల్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్లో వచ్చేసరికి ఏమా బౌలర్లు కానీ బ్యాటర్లు కానీ ఉండడం జరిగింది. పాకిస్తాన్ క్రికెట్లో బాబర్ ఆజం కానీ, రిజ్వాన్ కానీ, షాహిన్ అఫ్రీది కానీ ఉండడం జరిగింది. వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భారత్ మాత్రం అయితే అద్భుతమైన విజయం సాధిస్తున్నట్లయితే కమ్రాన్ అక్మల్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కమ్రాన్ అక్మల్ చేసిన స్టేట్మెంట్ మాత్రం అయితే చేసిన కామెంట్స్ మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కమ్రాన్ అక్మల్ చేసిన కామెంట్స్కి వచ్చేసరికి టీమిండియా నుంచి అయితే ప్రశంసలు అయితే కురిపించడం జరుగుతుంది. కాకపోతే పాకిస్తాన్ అభిమానులు మాత్రం అయితే జీర్ణించుకోలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారత్ జట్టు మాత్రం అయితే చాలా అంటే చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ చాలా పటిష్టంగా ఉంది. అందుకనే పాకిస్తాన్ పైన భారత్ అయితే వచ్చే టీ20 ప్రపంచ కప్ 2024లో ఉత్కంఠంగా అయితే మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి భారత్ ఘన విజయం సాధిస్తుందని అయితే చెప్పడం జరిగింది మన కమ్రాన్ అక్మల్ మాత్రం అయితే. మరి చూద్దాం వచ్చే టీ20 ప్రపంచ కప్ జూన్ 9న పాకిస్తాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్లో టీమిండియా గెలుస్తుందా లేదా పాకిస్తాన్ గెలుస్తుందా అనేది అయితే ఆ రోజు మనకి క్లియర్ కట్గా అయితే అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.